జనసేన పార్టీపై సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ వేదికగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సెంట్రల్ లీగల్ కమిటీ, కృష్ణా జిల్లా లీగల్ బృందం సభ్యులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ చర్యలకు పూనుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపికి జనసేన సెంట్రల్ లీగల్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అందుకు కమిషనర్ ద్వారకా తిరుమలరావు సానుకూలంగా స్పందించారు. జనసేన పార్టీపై దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జనసేన లీగల్ సెల్ కమిటీ సభ్యులకు సిపి స్పష్టమైన హామీ ఇచ్చింది. విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాలున్న సంగతి తెలిసిందే. ఈస్ట్, వెస్ట్, సెంట్రల్. అయితే సదరు ఈ 3 నియోజకవర్గాలను ఫలానా వారికి జనసేనాని కేటాయించారంటూ ఆ పార్టీ లెటర్ హెడ్ పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంతకం చేసిన పత్రాలు వాట్సాప్ గ్రూప్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై జనసేన పార్టీ స్పందించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ లెటర్ హెడ్స్ తయారు చేసి వాటిపై అసత్యపు రాతలు రాస్తూ ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టించేందుకు కొన్ని అరాచక శక్తులు ప్రయత్నిస్తున్నాయని జనసేన పార్టీ నాయకులు గుర్తించారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన జనసేన పార్టీ లీగల్ సెల్ కమిటీ సభ్యులు పోలీసు కమిషనర్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.